సో, హాయ్ మావ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు ఏ బిగ్ వీడియో. నీ ఇంట్రొడక్షన్ పక్కన పెట్టు గానీ, అసలు ఎన్ని రోజులు ఎందుకు వీడియో పెట్టలేదు? యాహ్! నేను కూడా ఆ పైనకే వస్తున్నా మావ. సో, యాక్చువల్‌గా అయితే నేను కొంచెం వర్క్ ఉండే. కొంచెం వర్క్ కోసం వేరే ఊరు వెళ్ళాననమాట. సో, అక్కడ గేమ్ ఆడడానికే కుదరదు. అలాంటిది ఇక్కడ నేను వీడియో చేసి, ఎడిటింగ్ చేసి, అప్‌లోడ్ చేయడం అస్సలు కుదరని పని. సో, అందుకనే నేను కొన్ని రోజులు లీవ్ చేసుకున్నాననమాట. సో, నేను మళ్ళీ వచ్చేస్తా బ్యాక్ టు వీడియో. మళ్ళీ డైలీ రోజుకొక వీడియో పెడతా మావ. సో, ఈ రోజైతే మనమైతే సొలోరా మ్యాప్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. సో, మనకైతే బుయ్యతో పని లేదు అస్సలు. స్కిల్స్‌తో పని లేదు. అరే! ఇక్కడ ఎవరో ఉన్నారా? అరే! వీడు బుద్ధివంతుడిలా ఉన్నాడు. సో, మావ మీకైతే ఒక క్లారిటీ వచ్చింది కదా! నేను ఎందుకని వీడియో చేయలేదని. అన్నట్టు మావ నేను క్యారెక్టర్ చేంజ్ అయిపోయిందేంట్రా? అసలు ఎవరు చేంజ్ చేశారు? ఎవరు లాగిన్ అయ్యారురా నా ఐడీలో? మావ అంటే నేనే ఆడనురా. అరే ఎదవ నా ఐడీతో నీకేం పనిరా? ఎందుకురా ఆడతావు? ఇలా క్యారెక్టర్ చేంజ్ చేస్తావు. ఇప్పుడు ఈ మ్యాచ్ నేను ఎలా ఆడాలి? ఈ క్యారెక్టర్ అస్సలు నాకు వర్కౌట్ అవ్వదు. పర్లేదు మావ, ఎలాగో అలా ఆడి. అబ్బా! సో, చలో మావ మనమైతే ఇలా కిల్ కోసం వెయిట్ చేస్తుంటే ఎక్స్‌ప్లోర్ చేయలేం. సో, అందుకని నేనేం చేస్తానంటే ఈ ఎదవలు ఎలాగైనా కొట్టుకొని చావని. అరే! ఇదేంటి ఇంజెక్షన్‌లా ఉంది. సర్లే. మనమైతే ఇప్పుడు వేరే చోటుకైతే వెళ్దాం. సో, ఈ చోటు పేరైతే టీవీ టీవీ టవర్ ఏందో ఉంది మావ. సరిగ్గా గుర్తులే. సో, ఇప్పుడైతే పర్పుల్ కలర్‌లో ఉన్న ఈ ట్రీ దగ్గరికైతే వెళ్దాం మనమైతే. సో, రండి మీరు కూడా నాతో పాటు. యాక్చువల్‌గా అయితే మిగతా మ్యాప్ కంటే ఇది కొంచెం వెరైటీగా ఉంది మావ. సో, చూడ్డానికి కొండలు పర్లా. అండ్ అలాగే అప్డేట్‌లో చూసినట్టుగా ఇక్కడ స్కైడింగ్ కూడా ఉంది. వెరీ గుడ్. బట్ దానికంటే ఇది ఇంకా బాగా కనిపిస్తుంది మావ చూడ్డానికి. సో, అందుకంటే ముందు ఇక్కడ ఏదో కొంచెం లూట్ ఉంది. లూట్ ఏరుకొని వెళ్ళిపోదాం మనమైతే. సో, చలో మావ ఎక్కేద్దాం. ఇక్కడ ఇంకో ఏదో ఒక ప్లేస్ వచ్చింది మావ. దీని పేరేమి ఫన్ కోరా. సారీ మావ నేను కొంచెం ఇంగ్లీష్‌లో వీక్ అనమాట. అదేందో నాకు తెలియట్లా. మీరే కొంచెం మ్యాప్‌లో చూసుకోండి. అరే, మ్యాప్ ఎక్స్ప్లోర్ చేస్తానని వచ్చి అది పేరు కూడా తెలియకుండా ఎలా మావ ఎక్స్ప్లోర్ చేస్తున్నావు? అంటే మావ సారీ మావ. సో, ఇక్కడ గన్ లూట్ అయితే చేసేసుకున్నాం. సో, అరే, రంగుల రత్నం. అరే మావ నేను ఆడతారా? మావ నేను ఆడతారా? అరే ఆగరా ఇక్కడ ఎవరు వచ్చాడు? వెనక ముందేస్తున్నారు. ముందు ఈయన పడుకోబెట్టాలి. అరే ఆగరా! నేను అసలు కిల్ కొట్టాలనుకోవట్లే. వీళ్ళే వచ్చి దొరికిపోతున్నారు నాకైతే. సో, ఇక్కడ కూడా ఎవరో ఉన్నారు ఈ బిల్డింగ్‌లో వెనకాల నుంచి వాంచుతున్నాడు. అరే ఆగరా రే! నీ అబ్బా! ఒక నిమిషం ఆగరా! ముందైతే ఈయన పడుకోబెట్టాలి. సో, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనం. అసలే హెల్త్ కూడా లేదు. ఈడిక్కడెక్కడో ఉండాలబ్బా! కనిపించట్లా. కిందకొస్తాడులే అప్పుడు పడుకోబెడదాం మనమైతే. సో, సరే రామా వాడొచ్చేట్లా నేను ఆడించేస్తా. రంగుల రత్నం ఆడుదామా. సో, అరే వచ్చాడురా. ఆగరా ఆగరా ఈయన కొట్టేస్తాను ఆగరా. అరే బాబు వెనకాల చూడమ్మా. అరే బాటుగా వెనకాల చూడరా. చచ్చాడు నా కొడుకు. సో, లూట్ చేసేసుకుందాం. అరే మావ నన్ను ఆడించరా, తర్వాత లోడ్ చేసుకుందాం. అరే నువ్వేందిరా ఆగవు అసలు. నీ అబ్బా ఉండు. అయినా దీన్ని ఎలా ఎక్కాలిరా నాయనా నాకు అస్సలు తెలీదు. సో, అరే కిందకొచ్చినప్పుడు ఎక్కేయాలా? ఎక్కు ఎక్కు ఎక్కు. అరే ఎక్కరా. అరే దీనిపై ఇది అవ్వట్లా. టికెట్ ఏమైనా తీసుకోవాలా? టికెట్ కౌంటర్ ఎక్కడా? అరే మావ టికెట్ కౌంటర్ కూడా ఎక్కడ లేదురా. అసలు అది ఊరికే డిజైన్ కోసం పెట్టాడనుకుంటా. నేను ఇంకా మనం ఎక్కొచ్చు అనుకున్నా. సర్లే అలా ఎక్కకపోతే ఏమి ఇక్కడ ఎక్కేద్దాం. ఇక్కడ ఎక్కేసి పైనకెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుందాం మనమైతే. అరే ఇది కూడా ఎక్కట్లేదురా అసలు. దీని అబ్బాయి దొబ్బేస్తుంది. అరే రంగుల రత్నం లేదు ఏం లేదు. దీని అబ్బాయి దొబ్బేస్తుందని. సో మావ మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం వేరే ప్లేస్‌కి. సో, ఇక్కడ కూడా ఏదో స్కేటింగ్‌లా ఉంది. ఒక్క నిమిషం అక్కడ ట్రై చేద్దాం. యాహ్! ఇది కూడా వెళ్ళొచ్చు అనుకుంటా మావ. సో, ఇలా వెళ్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది మావ. కానీ ఆ పాట ఇప్పుడు పాడననుకో. ఎందుకంటే నాకు పాడడం రాదు. మరెందుకురా నీకు? అండ్ అంతేకాకుండా ఈ మ్యాప్‌లో అయితే చాలామంది బాట్నా కొడుకులైతే ఇలా క్యాంపింగ్ అయితే చేసేస్తారు మావ ఇక్కడంతా. రేయ్ మావ ఇక్కడెవరో వస్తున్నారు ఉండు. ఇక్కడే క్యాంప్ చేసి కొట్టేస్తా. అరే ఇప్పుడు కదా ఎవరు ఏదో అన్నారా? మనం అప్పుడప్పుడు అలా అంటుంటాం. సో, సర్లే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎవరో వచ్చారులా. మనం ఇంకా చాలా ప్లేసెస్ ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయాలి. సో, మావ ఇక్కడైతే ఫ్రీ డ్రింక్ అనేసి అయితే రాసింది. సో, ఏప్రిల్ అని ఎందుకుంది?
అసలు దీని మీనింగ్ ఏంటో కూడా అస్సలు తెలియట్లా. ఫ్రీ డ్రింక్ ఏప్రిలా? మేబీ అది ఫ్రీ డ్రింక్ అని పెట్టి ఏప్రిల్ ఫూల్ అనొచ్చు మావా. ఏంటి బాబు అన్న ఇంకోసారి నాకు అలాగే అనిపిస్తుంది మామ. సో ఇక్కడ ఎవరో వస్తున్నాడు. నీ ఎంతటికి నువ్వు వెళ్ళావో బతికావు. నన్ను కెనకావో అయిపోయాడు ఈడు. అయిపోయాడు ఈడు. అరే వాడి చేతిలో నేను అయిపోయాను. ఒక్క నిమిషం రా. వీడాగా వెళ్ళలేదు. బాబు వెళ్ళిపోమా. నేను చంపే ఉద్దేశమే లే. వెళ్ళిపో. అరే నేడేస్తున్నట్టున్నాడు రా. అరే బట్టగా వద్దురా. ఓడి అమ్మ వేసాడు రా. చచ్చాను రావు నాయనో. ఓ అరే ఎలారా బతుకున్నా. వీడమ్మ లక్కీ రోజు మన వైపు ఉంది. అరే వీడు ఆగట్లేదురా. ఆగరా వస్తున్నా ఆగరా. వెయిట్ వెళ్ళేవాడి మూసుకొని వెళ్ళకుండా నన్ను ఎందుకు ఎన్నుకుంటున్నావు? అయిందా? బాగైందా? అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఆగు మెడికేట్ వేసుకుని వస్తాం. మళ్ళీ ఇవ్వడానికి కొట్టేస్తాడు. సో మావా ఫైనలీ మనం వచ్చాం వైట్ హౌస్. ఇది వెయిట్ హౌస్ అంటే మావా. అది వైట్గా ఉంది కదా మావా, అందుకే వైట్ హౌస్. మరి బ్లూ కలర్ కూడా ఉంది కదా. అయితే వైట్ అండ్ బ్లూ హౌస్ గైస్. ఓకే మావా, మ్యాప్ అయితే కొంచెం కొత్తగా అయితే ఉంది. ఇదేంట్రా బెంటో నోస్లా ఉంది. అక్కడ వెళ్ళేసి వస్తా. ఎవరు లేదండి మావా లోపల. అంటే ఎనిమిస్ ని కొట్టడానికి వెళ్ళట్లే మావా. సో గైస్ ఫైనలీ ఇది వైట్ హౌస్, సారీ వైట్ అండ్ బ్లూ హౌస్. సో మావా ఇంకా మనమైతే 5 మెంబర్స్ అయితే ఉన్నారు. సో బుయ్య కొట్టేద్దాం. సో ఎవడో ఇక్కడైతే వచ్చాడనమాట. సో అరే ఈ అలౌకి యూజ్ చేసాను రా. వానికి నేను ఎక్కడున్నా తెలిసిపోతా. కొట్టచ్చు కదా మావా, ఎందుకు మావా పరిగెడుతున్నావు? పరిగెట్టట్లేదురా, వానికి ఎరేస్తున్నావు. ఇప్పుడు వాడిని పరిగెట్టించి ఇలా కొడతాను అనమాట. మళ్ళీ కవర్ చేసుకున్నావు మావా. థ్యాంక్స్ మావా. సో గైస్ ఒక్కడైతే ఫినిష్ అయిపోయాడు. ఇంకొకడు పైన ఉన్నాడు, అసలు కిందకి రాలా. మనమే వెళ్ళిపోదామా? చలో మనమే వెళ్దాం. సో గైస్ ఫైనలీ వీడైతే ఇక్కడ కూర్చొని భజన చేస్తున్నాడు అనుకుంటా. అరే కింద అంత పెద్ద గొడవ అవుతుంది, నువ్వేం చూడట్లేదేంట్రా, చచ్చిపో. అరే ఈడేంట్రా దయ్యంలో ప్రత్యక్షమయ్యాడు నాయన. అర్రే డిమిటర్ వేసుకున్నాడు రా. పద పద పద. డబ్బా కిల్లిపోయేలా ఉంది. అమ్మయ్యా కిల్ వచ్చేసి. సో ఫైనలీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను గైస్. కిల్ వచ్చేసి. ఫైనల్గా వీడైతే నాకు చాలా ఇరిటేట్ చేశాడు. సో వీడినైతే మామూలుగా కొట్టాను. బయటకు వచ్చాడో పుచ్చకాయ లేపేస్తా. అది అయిపోయింది. సో గైస్ ఫైనల్లీ మనమైతే మ్యాప్ ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు బుయ్యా కూడా కొట్టేసామన్నమాట. అది కూడా 7 కిల్స్తో. సో మావా వీడియో ఇంతవరకు చూసామంటే నీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియోకి ఒక లైక్ చేసుకో మామ. నచ్చకపోతే డిస్లైక్ చేసాయి. వీడియోలో నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే సో దాన్ని కమెంట్ చేసాయి. ఫైనల్గా ఛానల్ నాకు సబ్స్క్రైబ్ చేసుకో మావా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.